పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీని స్థాపించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ జనసేన అంటే అర్థం ప్రజా సైన్యం అని అర్థం అనమాట. పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 10వ తేదీన ఎన్నికల సంఘంతో కలిసి తన పార్టీని నమోదు చేయవలసిందని ఒక దరఖాస్తు అయితే పెట్టుకోవడం జరిగిందనమాట. 2019 డిసెంబర్ 11న ఎన్నికల సంఘం దీన్ని ఆమోదించడం జరిగింది. దీంతో 2019 ఎన్నికల్లోనైతే జనసేన పార్టీ అయితే పోటీ చేయడం జరిగిందనమాట. అయితే 2019 ఎన్నికల్లో ఓన్లీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోవడం జరిగిందనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన గాజువాక, భీమవరంలోనూ 2 చోట్ల ఇతను విజయం సాధించలేకపోయాడు అనమాట. ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత 2024 అంటే ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారనమాట. అయితే పిఠాపురంలో ఎన్నికలకు సంబంధించి హాట్ టాపిక్ గా మారిందనమాట. దానికి కారణం ఏమిటంటే పులివెందులు అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి కంచుకోట అనమాట. అలాగే కుప్పం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి కంచుకోట అనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారికి అనేది ఇప్పటి వరకు కంచుకోటగా మిగిలిన ప్రాంతం అనేది ఏది లేదనమాట. అయితే పిఠాపురంలో తాను ఇప్పుడు పోటీ చేస్తున్న కారణంగా ఇది అతనికి కంచుకోటగా మిగిలే అవకాశం ఉంది కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రానివ్వకుండా ఉండాలని వైఎస్ఆర్సీపీ అయితే అక్కడ ఒక మంచి అభ్యర్థిని పెట్టి పవన్ కళ్యాణ్ మీద గెలిపించాలని అయితే వైఎస్ఆర్సీపీ అయితే ఎదురు చూస్తుంది అనమాట. ఇప్పుడు మనకు పిఠాపురం అనేది మంచి హాట్ టాపిక్ గా మారిందనమాట. ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జనసేన పార్టీ అధినేత అలాగే జనసేన పార్టీ వ్యవస్థాపకుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందు ఒక మాట అయితే చెప్పుకోవాలి. అదేమిటంటే ఆయనకు తరగని జనాకర్షణ అయితే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంతగా జనాకర్షణ ఉన్న నాయకుడు చాలా తక్కువని మనం చెప్పవచ్చు అనమాట. లారీలు బస్సులు పెట్టి తోలకపోయినా, బిర్యానీలు క్వార్టర్ బాటిల్స్ పంచకపోయినా పవన్ కళ్యాణ్ సభకు జనం ముఖ్యంగా యువకులైతే పెద్ద ఎత్తున అయితే తరలి వస్తున్నారన్నమాట. 8 ఏళ్ల క్రితం 2014 మార్చిలో జనసేన పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల్లో ఆయన క్రేజు తగ్గలేదని మనం చెప్పవచ్చు అనమాట. ఆయన వేదిక మీద చూసినప్పటి నుంచి అరుపులు, కేకలు, చప్పట్లతో మొదలవుతుందన్నమాట. సీఎం జగన్ అంటూ నినాదాలు అయితే వినిపిస్తాయి అనమాట. ఎటొచ్చి చిక్కేమిటంటే ఈ ప్రేక్షకులకి జనసేన నేతకి సంబంధం ఉండదన్నమాట. ఆయన చెప్పే వాటిని వాళ్ళెవరూ వినడం లేదని ఏ సభ చూసినా మనకు అర్థమవుతుంది అనమాట. వాళ్ళ దారి వాళ్ళది, పవన్ కళ్యాణ్ దారి పవన్ కళ్యాణ్ అనమాట. వాళ్ళంతా పవర్ స్టార్ని చూడడానికి వస్తున్నారు తప్ప ఒక రాజకీయ నాయకుడి కోసం మాత్రం కాదని మనం చెప్పవచ్చు. ఆయన చెప్పేది వినడం కోసం వస్తున్నట్లు వాళ్ళు లేరనమాట. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వస్తున్నట్లు మనకైతే అనిపిస్తుంది అనమాట. అందుకే వాళ్ళెవరు సభ నుంచి జనసేన పార్టీని ఇంటికి తీసుకువెళ్ళడం లేదని చెప్పవచ్చు అనమాట. సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఆ ఫంక్షన్కి వచ్చినట్లు వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఒక రాజకీయ నాయకుడిగా, రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుకెందుకు ఆరాటపడుతున్న నేతగా వాళ్ళ మనసులో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ముద్ర వేయలేకపోతున్నారు? ఆయనకు ఆయన అభిమానులకు మధ్య సినిమా ఒక పెద్ద గోడలా తయారైందని మనం చెప్పవచ్చు అనమాట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి మంచి సోషల్ క్యాపిటల్ ఉన్నా, బలమైన కులం నుండి వచ్చిన, మంచిగా ఆర్థిక బలం ఉన్నా, ప్రేక్షకుల బలం ఉన్నా తనేమిటో చెప్పలేకపోవడమే పవన్ కళ్యాణ్ గారికి ఒక వైఫల్యానికి కారణమని మనం చెప్పవచ్చు అనమాట. జనాల్లో ఇంత వ్యతిరేకంగా ఉన్న పార్టీ దేశ రాజకీయాల్లో ఎప్పుడూ లేదు అని మనం చెప్పవచ్చు అనమాట. అయితే 2019లో భీమవరం నుంచి గాజువాక నుండి పోటీ చేయడం జరిగిందనమాట. అంటే 2 ప్రాంతాల్లో ఒకేసారి పోటీ చేయడం జరిగిందనమాట. అయితే భీమవరంలో వైఎస్ఆర్సీపీ గ్రంథి శ్రీనివాసరావు చేతిలో పవన్ కళ్యాణ్ అయితే ఓడిపోవడం జరిగిందనమాట. అలాగే మనం గాజువాక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన తిప్పల నాగిరెడ్డి చేతిలోనైతే ఓడిపోవడం జరిగిందన్నమాట. ఇలా 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఒకేసారి ఓడిపోవడం జరిగింది. అయితే ఈ 2 చోట్ల తను గెలవనని ఇప్పటికే తనకి అర్థమైపోయింది అనమాట. అయితే పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కాపు వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారని అతను భావించడం వల్ల పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని అతను ప్రకటించడం జరిగిందనమాట. ఎందుకంటే పిఠాపురంలో కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందని, అక్కడైతే గెలవడానికి అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ గారు అయితే నిర్ణయించుకోవడం జరిగిందనమాట. దీంతో ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం అనేది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది అనమాట. గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చట్టసభల్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగిందనమాట. కూటమి తన గెలుపుకు కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ గారు అయితే లెక్కలు వేసుకోవడం జరిగిందనమాట. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ కూడా మరోసారి పవన్ కళ్యాణ్ ని ఓడించి
అతనిని రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని వైఎస్ఆర్సీపీ అయితే భావిస్తుందన్నమాట. పవన్ ను ఓడించడానికి తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే బయటకు తీస్తుందన్నమాట. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు వైఎస్ఆర్సీపీ వ్యూహాలు అయితే రచిస్తుందని మనం చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ పావులైతే కదుపుతూ ఉందన్నమాట. దీనిలో భాగంగా పిఠాపురం ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పెండెం దొరబాబును క్యాంపు కార్యాలయానికి పిలిచి సీఎం జగన్ గారు అయితే మాట్లాడడం జరిగింది అనమాట. ఆయనకు కీలక సూచనలు అయితే చేయడం జరిగింది. అభ్యర్థుల మార్పులో భాగంగా పెండెం దొరబాబుకు ఈ ఎన్నికల్లో పిఠాపురం సీటు కేటాయించడం లేదని, దీంతో పెండెం దొరబాబుతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే చర్చించడం జరిగిందనమాట. పిఠాపురంలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పెండెం దొరబాబుకు అయితే చెప్పడం జరిగింది. పిఠాపురం అభ్యర్థి అయిన వంగ గీత వర్గంతో సమన్వయం కలిసి పనిచేయాలని, నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలని, అధికారంలోకి రాగానే అంటే ఒకవేళ మనకు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే పెండెం దొరబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వడం జరిగిందనమాట. దీంతో వంగ గీత గారి గెలుపు కోసం తను పనిచేస్తున్నట్లయితే పెండెం దొరబాబు అయితే ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఇప్పటికే నియోజకవర్గ బాధ్యతలను ముద్రగడ, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిలను పరిశీలించమని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందనమాట. తాజాగా మిథున్ రెడ్డి సైతం పిఠాపురం బాధ్యతలు అప్పగించడం జరిగిందనమాట. మిథున్ రెడ్డి ఎన్నికల స్ట్రాటజీ, ఆయన ప్రణాళికలు వేరుగా ఉంటాయని మనం చెప్పవచ్చు అనమాట. మిథున్ రెడ్డి ఎంట్రీతో పిఠాపురంలో పొలిటికల్ హీటు మరింతగా పెరిగే అవకాశం అయితే ఉంది. మరోవైపు జనసేనకు టీడీపీ నుంచి అనుకున్నంత స్థాయిలో మద్దతు లభించడం లేదని మనం చెప్పవచ్చు అనమాట. దీంతో పిఠాపురంలో లెక్కలు మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. పిఠాపురంలో పవన్ ను ఓడించడానికి జగన్ తన సైన్యం మొత్తాన్ని రంగంలో దింపుతున్నారని మరో విధంగా అయితే తెలుస్తుందన్నమాట. పిఠాపురంలో పవన్ ను ఓడిస్తే దాని ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే భావించడం జరిగిందనమాట. దీంతో పవన్ ఓటమే లక్ష్యంగా పిఠాపురంలో ప్రణాళికలు అయితే రచించడం జరిగిందనమాట. మరి పవన్ ను ఓడించడానికి అధికార పార్టీ అమలు చేస్తున్న వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయని మనం చూద్దాం అనమాట. ఇప్పుడు మనం పిఠాపురం నియోజకవర్గంలో 2019లో ఎన్నికల్లో ఎవరెవరు ఎంత మెజారిటీతో గెలుపొందారనేది ఇప్పుడు మనం చూద్దాము. మనకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2019లో పెండెం దొరబాబు 83,099 ఓట్ల మెజార్టీతోనైతే 2019లోనైతే గెలవడం జరిగిందనమాట. అయితే మనం టీడీపీ చూసుకున్నట్లయితే ఎస్విఎస్ఎన్ వర్మ అనమాట. ఇతను టీడీపీకి చెందిన అభ్యర్థి. ఇతను ఎన్ని ఓట్లు పోలయ్యాయని మనం చూసుకున్నట్లయితే 67,718 ఓట్లు అయితే పోలయ్యాయి అనమాట 2019లో. అలాగే జనసేన పార్టీ తరపు కూడా ఒకరైతే పోటీ చేయడం జరిగిందనమాట. వాళ్ళ పేరు వచ్చేసి మాకినీడి శేష్ కుమారి అనమాట. ఈమెకు 27,903 ఓట్లు అయితే పోలవడం జరిగిందనమాట. ఇది 2019లోనమాట. 2009 నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 2009 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్య పార్టీ అభ్యర్థి వంగ గీత తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ముద్రగడ పద్మనాభం పైన 1036 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి తొలి శాసనసభలో ఈమె ప్రవేశించడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే వంగ గీత అక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతుంది. అయితే 2009లో ఈమె ప్రజారాజ్యం పార్టీ తరపున వంగ గీత గారు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగిందనమాట 2009లో అనమాట ఇది. అలాగే 2014 మనం చూసుకున్నట్లయితే 2014లో శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎస్విఎస్ఎన్ వర్మ తన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన పెండెం దొరబాబు పైన 4,808 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగిందనమాట. ఇక్కడ 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎస్విఎస్ఎన్ వర్మ అయితే పోటీ చేసి గెలవడం జరిగిందనమాట. అలాగే 2019లో మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్విఎస్ఎన్ వర్మ పైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మొత్తం 83,489 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 68,468 ఓట్లు ఇక్కడ పోలవడం జరిగిందనమాట. ఇక మనకు జనసేన చూసుకున్నట్లయితే శేషు కుమారికి 28,011 ఓట్లతో 3వ స్థానంలోనైతే ఈమె నిలవడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఎవరిని కూడా 2 సార్లు అయితే గెలవడం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే పోయినసారి వైఎస్ఆర్సీపీ రావడం జరిగింది. 2009 నుంచి మనం చూసుకున్నట్లయితే 2009లో వంగా గీత ప్రజారాజ్యం పార్టీ తరపున నిలబడి పోటీ చేసి గెలవడం జరిగిందనమాట. దాని తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థిగా వర్మ గారిని అయితే గెలిపించడం జరిగిందనమాట. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన పెండెం దొరబాబుని అయితే గెలిపించడం జరిగిందనమాట. ఇలా మనం 3 సార్లు మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వచ్చిన వ్యక్తి మళ్ళీ
దాని తర్వాత ఎన్నికల్లో రెండోసారి అయితే ఎమ్మెల్యేగా అయితే గెలవలేదన్నమాట. సో ఇప్పుడు మనం అయితే చూద్దాము. ఇక్కడ మనకు వైఎస్ఆర్సీపీ అయితే ప్రజెంట్ అయితే 2019లోనైతే వైఎస్ఆర్సీపీ అక్కడ గెలుపొందడం జరిగిందనమాట. అలాగే 2024లో కూడా వైఎస్ఆర్సీపీ పోటీ చేసి గెలవాలని చూస్తుందన్నమాట. అయితే మనం చూడాలి అక్కడ ప్రజలు అనేది ఎవరికి అనుకూలంగా ఉండి ఓట్లు వేస్తారు, ఎవరిని గెలిపిస్తారనేది. అయితే మనం గమనించవలసింది ఏంటంటే పిఠాపురం ప్రజలు అనేది ఒక యూనిక్ మైండ్ సెట్తోనైతే అక్కడ ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా అనే విషయాన్ని మీకు తెలిస్తే గనక ఇక్కడ క్రిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.